అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరికీ కూడా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ఈ రోజున మనందరికీ కూడా తెలుసు ఏ విధంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నాం. మీరు చూశారు గత వారం రోజుల ముందుగా ఢిల్లీలోని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు, అలాగే కేంద్ర మంత్రి వర్యులు అశ్విని వైష్ణవ్ గారు, నిర్మలా సీతారామన్ గారు, వాళ్ళందరూ ఆధ్వర్యంలోని మన విశాఖపట్నంకి గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం, MOU సైన్ చేయడం జరిగింది. ఈ డేటా సెంటర్ వల్ల ఈరోజు విశాఖపట్నం రూపురేఖలు మారిపోతున్నాయి. అవుట్ సైడ్ యూఎస్లోని ఇంత పెద్ద డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకి దక్కిందంటే అది మన నారా లోకేష్ గారు స్వయం కృషి అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఆయన 7 డే టూర్ సిడ్నీకి వెళ్ళడం, ఆస్ట్రేలియాకి వెళ్ళడం జరగబోతుంది. ఈరోజు ఆయన అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఒకే ఆలోచన, దీపావళి సందర్భంగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో ఉంటారంటే ఆయన ఈ రోజు కల్చర్ రైతులకి ఈ ఎక్స్పోర్ట్ విషయంలోని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్తో ఏ విధంగా మనం మాట్లాడగలుగుతాం అనే విషయాన్ని కూడా ఆయన తెలియపరిచారు. అదేవిధంగా అక్కడ కంపెనీస్ ఏ విధంగా మనకి ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పెట్టగలుగుతారు. ఆయన ఈరోజు దీపావళికి కూడా నాకు దీపావళిలోని కుటుంబ సభ్యులతో కలిసి కాదు, అక్కడి నుంచి మనం MOUs తీసుకొస్తే అదే ఒక పండగ వాతావరణం అని చెప్పి ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆ విధంగా కూడా ఆయన కూడా ఈరోజు ఆయన ఆస్ట్రేలియన్ టూర్ కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలు ఇక్కడ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రజలందరికీ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.